దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖనాన్ని చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. ఏమీ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు. జెఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక మాట, ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తము నేను ఊడ్చివేసేది, అంటే తుడిచిపెట్టేస్తాను అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకు ఇంత సీరియస్గా దేవుడు మాట్లాడుతున్నాడంటే, ప్రవక్త ద్వారా దేవునికి ఇష్టం లేని కార్యాలు జరుగుతున్నప్పుడు, దేవుడికి ఇష్టం లేని పాపములు చేస్తున్నప్పుడు, మనుషులు దేవునికి తిరుగుబాటు చేస్తున్నప్పుడు, దేవునికి లోబడనప్పుడు దేవుడు చేసే పని ఇదే. సమస్తం భూమి మీద ఉన్న సమస్తం నిన్ను ఊడ్చివేస్తాను, అంటే తుడిచిపెట్టేస్తాను అన్నాడు దేవుడు. అంటే దాని అర్థం, దేవుడు చేసిన మనుషులే, దేవుని చేత నిర్మించబడిన వారే, దేవుని చేత పుట్టినటువంటి మానవులే, మనుషులే దేవునికి లోబడము, దేవుని మాట విచ్చలవిడితనానికి అలవాటు పడిపోతే ఇంకా అలాంటి వారి వల్ల భూమికి భారము తప్ప ఉపయోగం లేదు. అందుకే దేవుడు అలాంటి వారిని భూమి మీద నుండి పూర్తిగా తుడిచివేస్తాను, ఊడ్చివేస్తాను అన్నాడు. అలాగే నోవాహు దినాల్లో దేవుడు అదే చేశాడు. నోవాహు దినాల్లో ప్రజలు పాపంలో కొట్టుమిట్టాడుతూ దేవుని లెక్క చేయక, దేవుని స్వార్థ వినబడుతున్నా, దేవుని హెచ్చరిక వస్తున్నా, మాట వినకుండా, లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు భయంకర జలప్రలయం రప్పించి భూమి మీద ఉన్న నోవాహు కుటుంబాన్ని తప్ప మిగతా ప్రతి ఒక్కరిని కూడా ఊడ్చివేశాడు, తుడిచిపెట్టేశాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మోషే కాలంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఉన్నప్పుడు దేవుడు అలాగే చేస్తాను అంటాడు. కానీ మోషే లాంటి గొప్ప నాయకుడు, గొప్ప దైవజనుడు దేవునికి అడ్డుపడితే దేవుడు అప్పుడు ఆ కార్యం చేయకుండా ఆపేస్తాడు. ఈరోజు దేవుడు కూడా అంటున్నాడు జెఫన్యా ప్రవక్త ద్వారా, నేను భూమి మీద ఉన్న ప్రతి వాటిని కూడా సమస్తం తుడిచివేస్తాను. ఇప్పుడు ఈ నిర్ణయం దేవుడికి వస్తుందంటే మనుషులు దేవునికి లోబడినప్పుడే. కానీ ఈరోజు మనము దేవునికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. ఒక దేశమే కాదు, భూమే కాదు, ఒక కుటుంబమైనంతే, ఒక జీవితమైనంతే. దేవునికి లోబడినప్పుడు ఆ జీవితం ఎందుకు వ్యర్థమే కదా. దేవుని మాట విన్నప్పుడు ఆ జీవితం శూన్యమే కదా. ఆ జీవితం ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకని ఒక కన్న తండ్రి కొడుకుని అంటాడు, తన మాట వినకపోతే నువ్వు ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి అంటాడు. సేమ్ అదే దేవుని యొక్క ఉద్దేశం కూడా. మనం ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయనకు లోబడిది, ఆయన మాట వింటే మన భూమి మీద ఫలభరితంగా దేవుడు మనం నడిపిస్తాడు, ఆశీర్వాదకరంగా. అదే దేవుని మాట వినకపోతే ఆ భూమి మీద నుండి మనం తుడిచిపెట్టేస్తాడు. జాగ్రత్త. కనుక దేవుని నమ్మిన మన జీవితాల్లో మనమైనా మన కుటుంబాలైనా ఆయనకు లోబడాలి, ఆయన మాట వినాలి, ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. అలా జీవించినప్పుడు మనల్ని ఆయన ఉన్నతంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ఆయన తుడిచిపెట్టే పనిని, ఆయనకి ఆ పని మనం పెట్టకూడదు, ఆ పరిస్థితి దేవుడికి మనం తీసుకురాకూడదు. అలాగా మనం నడవాలి, జీవించాలి, ఉండాలి. అదే దేవుడు చెప్తున్న మాట, అదే దేవుడు తెలియజేసిన విషయం. కనుక దేవుని సన్నిధిలో మనం అలా ఉండకూడదని ప్రార్థన చేద్దాం. దేవుని నష్టంలో అందరం కూడా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మేము నీ మాట వినకుండా, నీ మాట లెక్క చేయకుండా, విచ్చలవిడితనానికి అలవాటు పడి మేము నీ ద్వారా తుడిచిపెట్టబడిపోయే పరిస్థితులకు వెళ్లకుండా, నీ ద్వారా ఇంకా ఇంకా అభివృద్ధి చెందేటువంటి స్థితి కలిగి మేము బతుకుట మాకు నేర్పించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.